అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అన్నట్టు మన షేయిపాటి పాలన ఎట్లున్నదో, మంత్రులు ఏ తీర్ల దూసుకోబోతుర్రో, ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోతుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. నేను కాదు, శాసన మండలిలా సాక్షాత్తు మండలి చైర్మన్ సారే మంత్రుల ముందే చెప్పిండు. మీరు కూడా వినాలే. ఆవులా మన సర్కారు పనితీరు ఎట్లున్నదో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారే అరటిపండు ఊల్చినట్టు పూసగుచ్చినట్టు చెప్పిండు. అదేదో మాట వరుసకు అనుడు కాదు, 2 ఏళ్ల సంతి సాక్షాత్తు సారే ఎట్లా తిప్పల పడుతుండో వివరంగా చెప్పిండు. ఫస్ట్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు జర మంచిగానే క్లాస్ ఇచ్చిండోలా. మినిస్టర్ గారు, నాయి కూడా 2-3 సలహాలు వినండి. ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ కావడానికి కారణం R&B వాళ్ళ రోడ్ల మీద గుంతలు. మేము జిల్లా మంత్రికి చెప్పారు ఒకసారి. ఆ మంత్రికి చెప్తారు, ఇది హౌస్ కాబట్టి చెప్తున్నాను. మేజర్ గా రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలు, ఎందుకంటే గుంత దగ్గర రాగానే వాడు సడన్ బ్రేక్ వేస్తాడు, వెనకోడు వచ్చి కొడతారు. తర్వాత చాలా వెహికల్స్ ఇల్లీగల్ గా నడి రోడ్డు మీద ఆపేస్తున్నారు. దాంట్లో మీ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. ఆగి ఉన్న లారీకే గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ, ఆగి ఉన్న బస్సులను గుద్దుకుని చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీరు సెన్సెస్ తీయండి. అదేవిధంగా సైరన్స్, ప్లేట్స్. సైరన్ అయితే ఎవరు రోడ్డు పెట్టుకుంటుండో ఎవరికి అర్థమైతలేదు. ఎవరు ఇష్టానుసారం వాళ్ళు పెడుతున్నారు కార్లకు. చెప్తాం, మీ ఆర్టీఓలు, మీ వెహికల్ ఇన్స్పెక్టర్ డ్యూటీ కూడా అది. తర్వాత నెంబర్ ప్లేట్స్ మీద వాడు ఎమ్మెల్యే రాసుకుంటాడు, పోలీస్ కమిషనర్ రాసుకున్నా ఎవడు వాడికి దిక్కు లేదు. వినారా? అందుకనే మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన దాంట్లో కూడా మీరు ఎప్పుడు రోడ్ల మీద ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కదా మీ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అవి ఎందుకు పట్టించుకోవట్లేదు? దాన్ని కూడా పట్టించుకోమని మీరు దయచేసి ప్రభాకర్ అన్న ఇంటున్నావే, గట్లయిపోయింది నీ శాఖ పనితీరు. శాసన మండలి చైర్మన్ సారే చెప్తుండు. ఇక మన తెలంగాణ చదువులు ఎట్లా నడుగుతాని, బళ్ళ పరిస్థితులేంది, పిలగాండ్ల అవస్థలేందో చెప్పిండు. విద్యాశాఖ మంత్రులేవలు ఇంతకు రేవంత్ సారే కదా, సారే వినాలే. బడులలో మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమానికి ఇప్పటికీ 360 కోట్లు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నా విలేజ్దే చెప్తున్నాను. వాడు సగం పని చేసి పెట్టాడు, పిల్లలంతా చెట్ల కింద కూర్చుంటున్నారు. చలికాలం వేడ కూర్చోవాలి చెప్పండి. నేను నా విలేజ్ విషయం ఇప్పటికి 1 ఇయర్ నుంచి చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి గారు కూడా ఉన్నారు. వారికి పర్సనల్ లెటర్ రాసినాను, డిప్యూటీ సీఎం గారికి చెప్పినాను, సీఎం గారికి చెప్పినాను. మీరు ఇంత పేమెంట్ చేస్తున్నారు, 360 కోట్లు మన ఊరు మనబడి చేసడం ఒక భాగం. 2, ఈ ప్రభుత్వం వచ్చినాక అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టినారు. దాన్ని మీరు ఏం చేసినారు, మైనింగ్ సెస్కు అటాచ్ చేసినారు. ఆ మైనింగ్ సెస్ వచ్చిన దగ్గర అయితేనే కొంత పేమెంట్లు ఇస్తున్నారు, లేని దగ్గర అవి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి దీని మీద మనం ఫస్ట్ వాడు కూర్చునేదానికి రూము అవన్నీ ఉన్న వసతులు ఉంటే, తర్వాత ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి. మనం గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే 24-25లో 18.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, 36 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. ఈ సంవత్సరం 3 లక్షల మంది చేర్చినామని చెప్పినారు, కానీ అది ఉత్తదే. 30,000 మంది కూడా కొత్తగా చేర్చుకోలేదు, లెక్కలు మాత్రం పంపిస్తున్నారు. దయచేసి ఈ మన ఊరు మనబడికి సంబంధించిన పేమెంట్స్ ఇవ్వండి. చిన్న కాంట్రాక్టర్లు, ఎందుకనంటే విద్యా కమిటీ చైర్మన్ వాడు 3 ఏళ్ల కింద అప్పు తెచ్చి కడితే, మీకు చెప్తున్నాను, మా ఊరిలో 19 లక్షలు 20 లక్షలు బాకీ. వాడు బాధపడలేక నేను 5 లక్షలు ఇచ్చినాను వానికి. అరే నీ బిల్లు వచ్చిందాడు, మళ్ళీ నాకు బాపతి తెచ్చియమని. ఇటువంటి పరిస్థితి ఉన్నది. అగనట పాపం సుఖేందర్ రెడ్డి సారు ఏడాది సంధి దినా మన సీఎం సార్కు చిన్న సీఎం బట్టి విక్రమార్క చెప్తూనే ఉన్నాడట. పిల్లల చదువులు ఆగమైతున్నాయి, చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సి వస్తుందని. అయిన వాళ్ళు వినిపించుకోలేదటనోళ్ళ. అసలు చదువులు రోడ్లే కాదు, మన తెలంగాణలో ఏది చక్కగా ఉన్నదోలా. రైతుల గోసనే గోస, ఆటో డ్రైవర్లు ఆగమే, ఆడపడుచులకు మోసమే అయిపోయా. కరెంటు తిప్పలేనా, నీళ్ళ వస్తేనే ఉండే. ఇక ఒక్క మాటలు చెప్పాలంటే 2 ఏళ్లల్లా తెలంగాణను ఎంత ఆగం పట్టియాలనో అట్టిచ్చిరు, అంతే కదా. కాదు, మన రేవంత్ సార్కు మైకు దొరక పాపం అంటే కేసీఆర్ సార్ని తిడతాడు, కేటీఆర్ మీద ఏమేమో మాట్లాడుతుంటాడు, బీఆర్ఎస్ పార్టీ మీద గట్లా గిట్లా అనుకుంటా ఏడుస్తాడు. అసలు రేవంత్ సార్ మాట్లాడుతుంటే జనాలు టీవీలు కూడా బంద్ పెడుతురు.
అంటే సారు నోటి నుంచి గసండి ముచ్చట్లు వెళ్ళినాయి. ఇక సప్పుడు ఏక ఊకున్న కొద్ది మాటలు ఇంకా ఎక్కువైతున్నాయి కదా. అందుకే మన రామన్న మిత్తుతో సహా రేవంత్ సార్కు ఇచ్చి పడేసిండోళ్ళ జనగామల ఇనాలే. రేవంత్ సారు తాపకోసారి బీఆర్ఎస్ ను గట్ల చేత్తా, కేసీఆర్ సార్ను గిట్ల చేత్తా అని బెదిరిచుడు చేస్తాడు కదా. మరి కేటీఆర్ సారు మాట ఇనురి. ఈ గడ్డ మీద రాణి రుద్రమ పుట్టిన ఈ గడ్డ మీద, సమ్మక్క సారక్క పుట్టిన ఈ గడ్డ మీద ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడడని చెప్పి ఆ హౌలగాడు రేవంత్ రెడ్డికి మనం యాద్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేనేదో కోపం మీద అంటలేను, హౌలగాడు అని ఉత్తగానే అంటలేను, నేను తెలిసే అంటున్నా, కేళ్ళనే అంటున్నా. అయ్యో సీఎం సార్ను పట్టుకొని హౌలగాడని అన్నం ఎందుకు సార్? ఎందుకు హౌలగాడు అంటున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి వాళ్ళు తెలియదు, వీళ్ళు తెలియదు, ఏం తెలియదు పాపం. అడ్డిమారి గుడ్డి దెబ్బల పేమెంట్ కోటాల నెలకు 100 కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి 6,000 కోట్ల ఒప్పందం చేసుకొని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు ఈయనకు. ఎందుకు అవలగాడు అని అంటే ఉత్తగానే అనలే, కోపం మీద అనలే. మొన్న మాకు శాసనసభల ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట, కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడట. ఎవడు? రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగు ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఎక్కడుందో తెలియదు, ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణ ఎక్కడుందో తెలియదు. దేవాదుల గోదావరిలుందా, కృష్ణలుందా, బంగాళాఖాతంలుందా గది కూడా ఎరకలేదు ఈయనకు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు బచావో ట్రిబ్యునల్ కు తేడా తెలియదు. మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు చెప్తున్నాడు ఈ మునగాడు, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది అని చెప్తున్నాడు. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. దాన్ని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిండో ఇక్కడికి నాకైతే ఎరకలేదు. ఈ మునగాడట, గీ మునగాడట బాక్రా నంగల్ ఎక్కడుందో తెలియనోడు, చెక్ డ్యాములు ఇవాళ పటాకులు వేలిపోతున్నట్టు పేలిపోతుంటే కండ్ల పగించి చూసే సన్నాసి ఈయనట మనకు నీళ్ల గురించి చెప్తాడు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, ఇలా 65 ఏళ్లు పెద్ద పీకి పందిరేసిండ్రు. ఈయన వచ్చి చెప్తాడట కాంగ్రెస్ వాళ్ళ తరపున మేము ఇది చేసినాం అది చేసినామని, ఇంకా ఆ పాటి దానికి మేము కూర్చోమన్నట్టు. అగనట రేవంత్ సార్ కు గంతగానం జ్ఞానం విజ్ఞానం ఉన్నది కాబట్టే హౌలగాడైందట. ఆ గుర్రి ఇంకున్నది. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్లలో జరిగిందా? వెనకటి రోజులలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, రాబంధు కాలం ఉండే. మళ్ళా గదే రాబంధు కాలం మళ్ళా తీసుకొచ్చిండు. ఊర్లలో అందుకే ఇవాళ రైతులు గొడగొడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం, ఏం చేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి అలా బాధపడతా ఉన్నారు. నేను చెప్పేది వాస్తవం, నాకంటే బాగా మీకే ఎరక. మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ సార్ ను తాపకోసారి ఉరి తీయాలి, అట్లా చేయాలి అంటుండు కదా. ఆ ఉరి ఎవరిని తీయాలో కేటీఆర్ సార్ మాటలు విన్నాక మీరే చెప్పుర్రి. నిన్నగాక మొన్న చెప్తున్నాడు కేసీఆర్ ను ఉరి తీయాలన్నట. ఎవడు చెప్తుండు? ఈ బడివే రేవంత్ రెడ్డి గాడు కేసీఆర్ ను ఉరి తీయాలని మాట్లాడుతున్నాడు. ఇవాళ ఎవరిని ఉరి తీయాలి? నిజానికి 420 హామీలు ఇచ్చి, ఇక్కడనే వరంగల్, ఎక్కడనే కాదు, రాహుల్ గాంధీని తీసుకొచ్చిండు. కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం రైతు బంధు అన్నారు. అన్నారా లేదా? ఇచ్చిర్రా మరి ఇళ్ళ మొక్కలకు? ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు? 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇవాళ కూడా ఎంత ఇస్తున్నాడు? 12,000 బోనస్ ఇస్తాడు ప్రతి పంటకు. కేసీఆర్ అస్సల్దారులకు ఇస్తున్నాడు, భూ యజమానులకు ఇస్తున్నాడు. నేను కౌలుదారులకు కూడా ఇస్తా, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు బంధు పడుతుందా కౌలుదారులకు? ఎవరు నూరు తీయాలి? రేవంత్ రెడ్డిని కాదు, రేవంత్ రెడ్డిని చాలా చేయాలి కానీ రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత. కానీ ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అనే హౌలగాన్ని. ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఊరి తీయాలి. అసలు ముఖ్యమంత్రి కుర్చీలా కూర్చున్నోళ్ళు చేయవలసిన పనింది, మన రేవంత్ సారు చేస్తున్నది ఏంది? తెల్లారు లేస్తే అసెంబ్లీలో అయితే బయట ఏందో మొరుగుడేందో నాకైతే అర్థం కాదు. ముఖ్యమంత్రి అయినావు కదా, మంచిగా హాయి కూర్చో. ఎట్లాగో మోసం చేసినావు, గద్దెకెక్కినావు, మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు. నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు, పాపం పాతోళ్ళందరినీ. మరి సపరేక మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా, ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి. ఏందో అర్థం కాదు, ఒర్రుడేందో ఆ కొట్టుడేందో. నిన్న చూసిర్రా మీరు? ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు, ఆ సెక్యూరిటీ వాళ్ళని కూడా కొడతావు ఆఖరికి నువ్వు. అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు, ఆమె పేరు గీతమ్మ, పాపం ఆమె మంచిదే ఉన్నట్టున్నది. ఆమె చెప్పిన, గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు, మరి ఎందుకు కొరుతుండో మాకైతే అర్థమైతే లేదు, నువ్వు అర్జెంటుగా కట్టేయి, లేకపోతే ఇప్పుడు ఒరుతుండ్రు రేపు కరిసినా కరుస్తాడు పిచ్చిలేసి అని చెప్పిన. ఇంకా లాస్ట్ పంచ్ కూడా ఈ నుర్రోళ్ళ రేవంత్ సారు నువ్వైతే ఈనాలే సార్. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి ఈ మధ్యన కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనియాడంట.
నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి, నువ్వేంద్రా కేసీఆర్ మొలకెత్తనీయకపోయేది? తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్. 60 ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్. నువ్వేంది కేసీఆర్ ని పీకేది? కేసీఆర్ చెప్పు కాలి ధూళికి కూడా నువ్వు సమాధానం కావాలి. అయితే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు ఒక పెద్ద విగ్రహం పెట్టుకున్నాడు కాదుల్లా. పాడి పంటలు పందులు బొందబెట్టుడు. ఇగో ఈ కాన్సెప్ట్ ముంగటేసుకున్నాడు. పందుల మీద పెద్ద పగనే పెట్టుకున్నట్టు కూడుతాంది. రాష్ట్రంలో ఏ పంది కనబడ్డా సార్కు చెప్తే వాటిని పొతం చేస్తాడట. సారే ఆఫర్ ఇచ్చిండు. అగు మన అసెంబ్లీ సమావేశాలు నడిచే తీరు దిక్కు నజరెత్తాండా నొల్ల అందులో భజనలే నడుపుతానయట కదా. అయితే ఈ సారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు అయితే పొలాల కాడ అడవి పందులతోని గోసైతున్నదట. అందుకే ఆ అడవి పందులు ఒక్కడి కూడా లేకుండా చేసే ఉపాయం చేస్తాడు ఎమ్మెల్యే సారు. వినాలే మీరు కూడా. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడితే వాళ్ళు హంటర్స్ని పంపిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ దగ్గర లిస్టెడ్ హంటర్స్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళే వచ్చి ఫ్రీగా షూట్ చేసి అడవి పందులను చంపేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి సభ్యులకు ఇక్కడ చాలామందికి అవగాహన కల్పించడానికి మీకు ఎక్కడైనా హంటర్స్ కావాలంటే నేనే కోఆర్డినేట్ చేసి మీ యొక్క నియోజకవర్గాలకు పంపించి ఈ అడవి పందులకు సంహారం చేయడానికి కూడా నేను మీ సహచర శాసనసభ్యునిగా బాధ్యత తీసుకుంటాన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, గ్రామ పంచాయతీ సర్పంచులు ఒక లెటర్ రాసి ఫారెస్ట్ అధికారికి ఇస్తే చాలా అధ్యక్ష, వాళ్ళే హంటర్స్ని పంపించి ఈ అడవి పందుల సంహారం చేస్తారు. ఇది సభ్యుల యొక్క ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేస్తారు అధ్యక్ష. అధికారికంగా ఫారెస్ట్ అధికారులను కూడా వెంబడి పెట్టుకొని అవి సంహారం చేసి దాన్ని అక్కనే పూడ్చిపెట్టేస్తారు అధ్యక్ష. అగో అడవి ఆఫీసర్ కాడ స్పెషల్ టీం ఉన్నదట. వాళ్ళు పందులను చంపుతున్నారట. మీ నియోజకవర్గంలో కూడా ఎవరికైనా కావాలంటే చెప్పురి, నేను మాట్లాడి మీ పందులను చంపేస్తా, అవసరమైతే నేనే బొందబెడతా అని చెప్పుకొత్తాడు రామ్మోహన్ సారు. అంటే సార్ ఇప్పుడు పందుల మీద పడ్డాడన్నట్టు రాష్ట్రంలో ఉన్న పందుల పని చెప్పే జిమ్మదారి కూడా సారే తీసుకుంటా అని అసెంబ్లీ సాక్షిగా కడమ ఎమ్మెల్యేలకు హిమ్మతిస్తాడు. సారు హిమ్మతి గట్లున్నదా? కానీ ఎమ్మెల్యే అయ్యుండి పందులను చంపుతా అండిందుల్లా అసలు జీవాలను చంపే హక్కు ఎవరిచ్చిరు? సంపుడు ఏంది అసలు సంపుడు? ఎమ్మెల్యే సార్కు గాయంత తెలియదా? ఇంకా సారే స్వయంగా బొంద పెడతాడట. బొంద ఏంది సార్ అసలు నీ కాన్సెప్ట్? పందులను చంపేతందుకేనా సార్ నిన్ను ఎమ్మెల్యేను చేసింది? ఏదో ఒక ఉపాయం చేసి పందుల నుంచి పొలాలను కాపాడేమంటే పందుల్నే చంపుతా అంటే ఏంది సార్ అని గరమైతురు జనాలు. నిజంగా అసలు ఈ యూరియా కష్టాలు ఎన్నడు తిరుగుతాయో ఏం పాడో అర్థమైతలేదులా. అరే ఒకసారి 2 సార్లు అంటే ఏమో అనుకోవచ్చు. ఒక ఊరు 2 ఊర్లల్లో కరువు వచ్చిందంటే సరే తీయని అనుకోవచ్చు. కానీ అంతటా గిదే కథ ఉన్నది కాదు. 2 ఏళ్ల సంది యూరియా కోసం మన రైతులు ఎంత తిప్పలు పడుతురో చూస్తూనే ఉన్నాం. అందుకే యూరియా కష్టాలు రేవంత్ సార్కు మంచిగా చూసేటట్టు ఒక ఊరోళ్ళు ఏం చేసిరు ఎరికేనా? చూడు మీరే. ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే ఊర్లనోళ్ళ రైతులు చూడు షేన్ల నిలబడి ఏం చేస్తాన్లో. మాకు సరిపడే యూరియా ఇవ్వండి, మాకు సరిపడే యూరియా ఇవ్వండి ముఖ్యమంత్రి గారు. కండ్లకు గంతలు కట్టుకున్నారు, చేతులను తాళతోని కట్టుకున్నారు, అంటే బేడీలు వేసుకున్నారు. ఎందుకు కావచ్చు? అగో వాళ్ళ చేతిలో ఏమో పోస్టర్లు పట్టుకుని ఉన్నారు కదా. షాపులో లేని యూరియా యాప్లో ఎట్లుంటది ముఖ్యమంత్రి గారు అట. బరాబరే కదా, కరెక్ట్ పాయింటే పట్టుకున్నారు వీళ్ళు. మరి వీళ్ళు గిట్లే నువ్వు చేస్తాను అడుచుకుందాం. ఏమైందే పెద్ద మనిషి, ఏంది ఇది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాము. యూరియా దొరకక రబ్బీ పంట వేసి ఎన్ని రోజులైంది? మరి మీరు యాప్ల ద్వారా పోయి షాప్ లో కొనమంటున్నారు. మరి ఆన్లైన్ స్మార్ట్ ఫోన్లు లేవు. మరి ఇక్కడ నెట్వర్క్ సరిగా రావు. గ్రామాలలో ఆదిలాబాద్ జిల్లా ముందే వెనుకబడిన జిల్లా ఉన్నది, మారుమూల ప్రాంతం ఉన్నది. మరి అక్కడ మరి ఇసుంటి వృధాప వాళ్లకు తాము రాదు, ఎంతో ఇబ్బంది అవుతున్నది. కాబట్టి వెంటనే మీరు పాత పద్ధతిలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతులకు సరిపడే యూరియా అందించిందో అదే పద్ధతిలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నాము. అది ముచ్చట. యూరియా కష్టాలకు రైతులు చేస్తున్న నిరసన కార్యం ఇది. యూరియా కోసం కిలోమీటర్ల పొడుగుతా లైన్లుంటాయి. పగలు రాత్రి యూరియా సంటల కాడ జనాలు ఎదురు చూస్తాండ్లు. బాయికాడ పనులు ఇడిచిపెట్టి మరి యూరియా కోసం గంటల కమానం నిలబడ్డ బత్తాలు మాత్రం చేతికత్తలేవు. ఓ దిక్కేమో సర్కారు యాపులు ఉన్నాయి తీసుకుపోరి అంటున్నది. అసలు షాపుల్నే లేవా? యాపులకు ఏడికెంచొత్తాయి. అందుకే ముఖ్రంకే ఊరోళ్ళు రేవంత్ సార్కు గిట్లా యూరియా బాధలు చెప్పుకున్నారు. కానీ ఏ మాట కామాటనుల్లా ఈ నిరసనలు ఏమన్నా చేసిరా? అసలు నిజం చెప్పు, ఇజంటి వెరైటీ నిరసనలు చేసిట్లా ముఖ్రంకే ఊరోళ్ళు అందరికంటే ఫస్ట్ ఉంటారు కదా. ఇప్పుడు మనం అట్లట్లా జైలుజాల దిక్కు పోదాం రారి. ఆ జిల్లా మనుషుల కంటే కూడా కోతులు ఎక్కువైనట్టు కాదుల్లా
ఈ కోతులతోనే పెద్ద సావుచి పడుతుంది. అందుకే కోతుల మీద కొత్త సర్పంచులు యుద్ధం చేస్తాను. ఆ యుద్ధం ఎట్లున్నదో చూస్తే మీరు కూడా పరిశాన్ అవుతారు. చూడురి మరి. మొన్నటి సర్పంచ్ ఎలక్షన్ల చాలా మంది అభ్యర్థులు కోతుల మీదనే ప్రచారం చేసిరు కదా. నన్ను గనుక గెలిపితే ఊళ్ళో కోతులు లేకుండా చేస్తా అని మాటిచ్చిరు. ఇక మాటిచ్చినట్టుగా కొందరు సర్పంచ్లు పని మీద పడ్డరులా. అగో జైత్యాల జిల్లాల కోతులను పంపించేటందుకు గుడ్డెలుగులు వచ్చినాయి కాదు. అగో ఆయనకి ఒరిజినల్ గుడ్డేలు అనుకునేరు. కాదు డూప్లికేట్ గుడ్డేలుగే. మనుషులే గుడ్డేలుగు వేషం కట్టి ఊరంతా తిరుగుతురు. అయితే కోతులకు గుడ్డేలు అంటే గజ్జట కదా, వాటిని చూసుడుతోటి అవి పారిపోయినాయట. మరి ఒరిజినల్ గుడ్డేలులను ఊర్లకు తెద్దామంటే అసలుకే మోసం అవుతుంది. అందుకే ఇట్లా ముంగడ పడ్డారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గుడి కాడ బొచ్చడు కోతులు తిరుగుతాని. ఆ కోతులు కొబ్బరి చిప్పలో అరటి తొక్కను తిని సప్పుడేకుంటే అయిపోవు. అసలే కోతులాయ్ మంది మీద పడతానే గుడికచ్చే భక్తులను మాసు సతాయిస్తున్నాయట. అందుకే గుళ్ళే పనిచేసేటోళ్ళే గుడ్డెలు వేషం కట్టి కోతుల బాధ లేకుండా చేస్తాను. అయితే ఇవేం తెలియని భక్తులు ఈ డూప్లికేట్ గుడ్డెలను చూసి ఓడి అమ్మ బంటి అనుకుంటే భయపడ్డారు. అటు ఇంకా అసలు ముచ్చటేరికై ఇక ఆ గుడ్డెలకు వేషం కట్టిన వాళ్ళతోని సెల్ఫీలు తీవుకుంటా మురిసిముఖమవుతురు. అదన్నట్టు ముచ్చట. ఎరక్కపోయి ఇరుక్కుపోవడు ఎరికే కదా శాస్త్రం. కొందరు కథ గట్ల అయితేదోలా, కొందరేంది ఒక దొంగోని కథ గట్టని అయింది. ఇంటికి కన్నం వేద్దామని వచ్చిండు, కన్నంలోనే ఇరుక్కుపోయిండు. అగో చూడురి. అయిందా లగ్గమైందా? దొంగతనానికి వచ్చి పానాల మీదకి తెచ్చుకుంటివా? ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయింది ఆలతు. సినిమా సమజైందా నుల్ల మీకు? అయితే వీడు దొంగోడు. ఇండ్లల్లా వెంటిలేటర్ లేక ఫ్యాన్ పెడతారు కదా, వేస్ట్ గాలి బయటికి పోయేతందుకు. అగోగా కండంలకెళ్ళి వీడు ఇండ్లకు దూరదామని చూసిండు. సగం దూరిండు, ఇంకా సగం ఇరుక్కవేయండు. అటు లోపలికి దున్కత్తలేదు, బయటికి దిగత్తలేదు. నే యాలాడుకుంటూ ఉన్నాడు. ఒక అవస్థన. అయితే నద్యం రాత్రి 1 గంటకు ఏమో ఈ ఇల్లు గల్ల ఆయన మంచినీళ్లు తాగుదామని అరలకు పోతే ఏమున్నది, ఈ మనిషి ఇట్లా యాలాడుకుంటూ ఉన్నాడట. ఒక్కసారి మీరే ఊహించుకోరల్లా, నడ్జాం రాత్రి నట్టింట్లో ఒక మనిషి ఇట్లా యాలాడుతుంటే చూసినోళ్ళకు ఎట్లా అనిపిస్తుందో. పాపం మా ఇంటి ఆయనకు గుండెపోటు రావచ్చు. దయ్యమో అనుకున్నాడో భూతమో అనుకున్నాడో అటెంకా ఎట్లనో అట్లా ధైర్యం చేసి పోలీసులకు ఫోన్ కొట్టిండు. వాళ్ళు వచ్చి దొంగని కాపాడు ఉపాయం చేశారు. చూసిరు కదా, గివి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.